ఈ 75వ లేఖనాల పరిశోధన తరగతికి దేవుని మాటలు నేర్చుకోవడానికి ఆసక్తిగా వచ్చిన మీ అందరికీ, అలాగే దైవజనులకు, పెద్దలకు, షడ్రక్ గారికి, అలాగే ప్రేమ్ కుమార్ గారికి, చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తున్న కాలిబు గారికి, వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు సిగ్గును కోసం షడ్రక్ గారి ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. మరికొన్ని మాటలు మనం ఏర్పాటు చేసిన ఈ అంశాన్ని బట్టి మనం నేర్చుకుందాం. భూమి మీద మనుషులు ఎన్నో పనులతో ప్రతిరోజు బిజీగా హడావుడిగా బ్రతుకుతూ ఉంటారు. మనం కూడా రకరకాల పనులతో ఉంటాం. మనిషి చేసిన ప్రతి పని, చేస్తున్న ప్రతి పని వ్యర్థమైనదని సొలొమోను గారు చెప్పారు. భూమి మీద సమస్తము వ్యర్థము. వ్యర్థం కానిది ఏదైనా ఉందంటే అది దేవునికి సంబంధించిన పని. ఉదయం నుంచి మీరు ఎన్నో చేసి ఉంటారు. అవన్నీ కూటి కోసం, అవునా? ఈ శరీరం కోసం. అది వ్యర్థం. ఈ శరీరము ఉండదు, మనం చేసిన పనులు ఉండవు. శాశ్వతంగా ఉండేది ఆత్మ, దేవుడు. ఆ ఆత్మకు సంబంధించి, దేవునికి సంబంధించిన ఏవైనా మనం చేస్తే అదే ప్రయోజనకరం. అందులో భాగమే ఇది. అంటే దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడినా, వాక్యం నేర్చుకున్నా, ఏ పని చేసినా చివరికి మనతో వచ్చేది ఇదే. అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదు. అయ్యామంటే మనం చాలా నష్టపోతున్నాం అని అంటాం. ఇప్పుడు వచ్చిన మీరు ఈ పాట విన్న తర్వాత అనుకుంటారు, వచ్చి చాలా మంచి పని చేశానని. అంటే దేవుని మాటలు అంత ఉపయోగకరంగా ఉంటాయి. అందులో మన పాఠం ఆగిపోతున్న గుండె చప్పుళ్ళు. చప్పుళ్ళు అంటే శబ్దాలు, సౌండ్స్. గుండె, ప్రతి మానవ దేహంలో గుండె అనేది ఒక దాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. ఛాతికి ఎడమ వైపున ఎముకల గూడు లోపల 2 గుప్పులంత ఆకారం కలిగి 4 గదులతో నిత్యము సౌండ్ చేసుకుంటూ, శబ్దం చేసుకుంటూ పనిచేస్తున్న అవయవమే గుండె. దాని సైజు ఎంత అంటే 2 గుప్పిళ్ళు. కొంతమంది గుప్పిడంతా ఈ గుండె కనుక కట్టారు పాట. ఒరిజినల్గా గుప్పిడి కాదు, 2 గుప్పిళ్ళంత సైజు ఉంటుంది. గుండె సంబంధించిన కోర్స్ నేను చేశాను. డైరెక్ట్గా గుండెని కోసి చేతితో పట్టుకొని డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మానవ దేహంలో తల్లి గర్భంలో అండంగా ఉన్నప్పుడు, అండంలో పిండంగా తయారవుతున్నప్పుడు 4వ వారం తయారవుతుంది గుండె. అప్పుడు దాని శబ్దాలు మొదలవుతాయి. ఎందుకు గుండె శబ్దం చేస్తుందంటే, మనిషి బ్రతకాలంటే ప్రాణం అనేది అవసరం. ప్రాణం అనగా రక్తం. ఈ రక్తం ప్రతి అవయవానికి సరఫరా జరగాలి. అంటే మనకు ఉన్న ఈ అవయవాలు సరిగా పనిచేయాలంటే రక్త సరఫరా జరగాలి. రక్త ప్రసరణ అంటారు. ఈ చెయ్యి ఇలా నేను కదపాలంటే బ్లడ్ అందాలి దీనికి. ఈ కంటికి చూపు రావాలంటే రక్తం ఈ కంటిలోకి రావాలి. నడినెత్తు నుంచి అరికాలి వరకు ప్రతి అవయవం పనిచేయాలంటే అవయవాలకు ఏం కావాలి? రక్తం అందాలి. రక్తం అందలేదనుకోండి, అవయవం ఉన్నా పనిచేయదు, చచ్చుబడిపోతుంది. పక్షవాతం చూసారు చాలామందికి, పెరాలసిస్. ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయదు, ఒక నోరు మాట్లాడలేడు. ఎందుకు? చెయ్యి ఉంది, కాలు ఉంది, నోరు ఉంది, కానీ చెయ్యి కదపలేడు, కాలు కదపలేడు, నోరు మదపలేడు. ఎందుకంటే రక్తం వెళ్ళే ఒక నాళం ఎక్కడో స్టక్ అయిపోయింది. ఇక్కడ మెదడులో రక్తం గడ్డకట్టి, ఆ గడ్డ కట్టిన చుక్క ఒక నాళంలో స్టక్ అయిపోయింది. ఇక రక్తాన్ని ముందుకి వెనక్కి వెళ్ళనట్లేదు. అది
ఒక పక్షానికి సరఫరా అయ్యే నాళం అంట, అది గొట్టం అన్నమాట. ఎప్పుడైతే బాడీకి రక్తం అందట్లేదో ఆ కాలు చెయ్యి పనిచేయట్లేదు. అంటే ప్రతి అవయవానికి రక్తం అందాలి ప్రతి క్షణం. అలా రక్తాన్ని ప్రతి అవయవానికి అందించేదే గుండె. మనం ఇంట్లో బాత్రూంలోకి నీరు రావాలి, కిచెన్లోకి నీరు రావాలి, మనం వాడే ప్రతి దాంట్లోకి వాటర్ రావాలంటే ట్యాంకులోంచి వస్తుంది. అవునా? ట్యాంకులోకి వాటర్ రావాలంటే పైపులోంచో భూమిలోంచి వస్తుంది. దాన్ని ట్యాంకులోకి పంపించేది ఎవరు? మోటార్ సెట్ చేసాం. ఈ మోటారు ట్యాంకులోకి పంపిస్తే ట్యాంకులో నుంచి మన ప్రతి వాడుకునే పైపులోకి వస్తుంది. అలా ట్యాంకులోకి పంపించాలంటే ఈ నీరంతా ప్రతి పైపులోకి మనకు రావాలంటే మోటార్ సైలెంట్గా పంపిస్తుందా? అది శబ్దాలు చేసుకుంటూ పంపిస్తుంది. అవునా? భూమిలో నుంచి నీరు తీసి పంటలకు పెట్టాలంటే ఇంజిన్ పెడుతుంటారు. ఏం చేస్తుంటుంది ఇంజిన్? దడ దడ దడమని కొడుతుంటుంది. అంటే ఒక నీటిని అనేక చోట్లకి పంపించాలన్నా, భూమిలో ఉన్న నీటిని బయటికి లాగాలన్నా మిషన్ సౌండ్ చేసుకుంటూ పంపిస్తుంటుంది. అలాగే మనలో ఉన్న బ్లడ్ని ప్రతి అవయవానికి పంపించాలంటే గుండు కూడా ఏం చేస్తుంది? గుండు కాదు, గుండె. గుండె అంటే ఇది ఏం చేస్తుంటుంది? శబ్దాలు చేస్తుంటుంది. ప్రతి అవయవానికి రక్తాన్ని పంపించాలి ఇక్కడ నుంచి. అవునా? తలకి వెళ్ళాలి, కాలుకి వెళ్ళాలి, చేతులకి వెళ్ళాలి. అలా వెళ్ళిన రక్తం ఖర్చు అయిపోయిన తర్వాత మరలా చెడిపోతుంటుంది. దాన్ని మరలా వెనక్కి తీసుకోవాలి. తీసుకున్న ఈ రక్తం శుభ్రపడాలంటే మరలా దీన్ని ఊపిరితిత్తులకు పంపించాలి. ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఈ ఊపిరితిత్తులు మనం తీసుకున్న ఆక్సిజన్ ద్వారా రక్తాన్ని శుభ్రపరిచి మరలా వెనక్కి తీసుకుని అప్పుడు మరలా అవయవాలకు పంపిస్తుంటుంది. మరలా అవయవాల్లో ఖర్చు అయిపోయిన రక్తాన్ని వెనక్కి తీసుకోవటం, దాన్ని ఊపిరితిత్తులకు పంపించడం, అక్కడ క్లీన్ అయిందని మళ్ళీ వెనక్కి తీసుకోవటం, మరలా అవయవాలకు పంపించడం. ఇది నిత్యము జరుగుతుంటుంది. తల్లి గర్భంలో 4వ వారం నుంచి స్టార్ట్ అయింది. అలా నిత్యము రక్త సరఫరా చేయడానికి అది ఏం చేస్తుంది? చప్పుడు చేస్తుంటుంది. దాన్నే గుండె చప్పుడు అంటాం. విన్నాం కదా ఈ మాట? గుండె చప్పుడు అంటే లబ్ డబ్ అని కొట్టుకుంటూ నిమిషానికి 72 సార్లు చప్పుడు చేసుకుంటూ ఉంటేనే మనుషులంగా మనం చక్కగా బ్రతకగలం. ఆ చప్పుడు ఎలా ఉంటుందో, ఆ గుండె ఎలా ఉంటుందో, నిజమైన రియల్ గుండెని ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఆ చప్పుడు, గుండె చప్పుడు, ఆ గుండె ఎలా రక్తాన్ని మన బాడీకి అందిస్తుందో, ఎలా చప్పుడు చేస్తుందో ఒకసారి మనం తెర మీద చూద్దాం. అంటే 1 నిమిషం 72 దండలు ఏర్పాటు చేయటం. అవునా? గుండె చప్పుడు ఆగిందంటే జీవితమే నిశ్శబ్దం అయిపోతుంది. అంతే కదా? ఈ గుండెను ఎవరు చేశారు? దేవుడే చేశాడు. తల్లి గర్భంలో 4వ వారంలో దీన్ని సెట్ చేశాడు. అప్పుడు కొట్టుకోవడం మొదలుపెట్టినది ఆ శబ్దాలు అలా చేసుకుంటూ ఇంకా అలా అది కదులుతూ రక్తాన్ని అలా బెగబట్టి వదులుతూ ఆ చప్పుడు చేస్తుంది. కాబట్టి మనం ఇంకా ఇలా చక్కగా, నేను అమలాపురం నుంచి ఎక్కడికి రాగలిగాను, మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కూర్చున్నారు. ఆ చప్పుడు ఆగిపోయింది అనుకోండి, ఏమీ లేదు. అవునా? ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో ఈ చప్పులు ఆగిపోతారు. మీరు న్యూస్లు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎలా చనిపోతున్నారంటే గుండెపోటుతో చనిపోతున్నారు. అవునా కదా? పెద్ద పెద్ద యాక్టర్ల దగ్గర నుంచి
రాజకీయ నాయకుల వరకు, సామాన్యమైన మనుషుల వరకు ఎవరైనా సరే ఎక్కువ మంది ఎక్కువ మరణాలు గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. ఇంతకుముందు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఈ గుండెపోట్లు వచ్చాయి. ఇప్పుడు 60 దాటిన వాళ్ళకి ఏమి రావట్లేదు. వాళ్ళకి వస్తున్నాయి, 50 సంవత్సరాలకు వస్తున్నాయి, 40 సంవత్సరాలకు వచ్చేస్తున్నాయి, 20 సంవత్సరాల వరకు కూడా గుండెపోటుతో చచ్చిపోతున్నారు. మొన్న రీసెంట్గా మన యూనివర్సిటీకి సంబంధించిన ఒక అబ్బాయి, మీరు అన్నారు కదా, సైమన్ అనుకుంటా, పాట పాడుతూ చనిపోయాడు. ఎంత వయసు? 25 సంవత్సరాలు. సరే, 25 సంవత్సరాలకే ఆ చప్పుడు ఏమైపోయింది? అంతే కదా, చనిపోయాడని ఎలా నిర్ధారణ చేస్తారు? ముందు ఇక్కడ చెవి పెడుతుంటారు. నాడి కొంతమంది చూస్తారు, కొంతమంది నాడి తర్వాత చూసేది ఇదే. ఆ సౌండ్ ఆగిందంటే అయిపోయిందండి, ముగిసి ప్రాణం పోయింది. ఎంత ఈజీగా చచ్చిపోతున్నారంటే, గుండె మీద గాయమయ్యో, ఏదన్నా ప్రమాదంలో ఇక్కడ దెబ్బ తగిలేసో అలా చనిపోవట్లేదు. ఏమీ జరగకుండా ఊరికినే గుండె ఆగిపోతుంది. చిత్రం చూడండి. కరీంనగర్లో ఈ మధ్య వచ్చిన న్యూస్, హనుమాన్ నగర్ అని ఒక ఏరియాలో రుద్రోజు రాజు అతని పేరు, సరస్వతి అని ఆవిడ, వాళ్ళకి 2 పిల్లలు. రాత్రి పడుకున్నారు, నిద్రపోతున్నారు. తెల్లవారుజామునే ఆవిడ లేచింది, సరస్వతి అని ఆవిడ లేచి కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుంటుంది. వీళ్ళ ముగ్గురు ఇంకా లేవలేదు. రుద్రోజు రాజు గారు వాళ్ళ 2 కొడుకులు లేవలేదు. అక్కడ కోతులు ఎక్కువ తిరుగుతుంటాయి. ఈవిడ కుళాయి దగ్గర నీరు పట్టుకుంటుంటే ఒక కోతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందంటే ఈవిడ మరి వెనకాల వెళ్తే కొడుకు పడుకుని నిద్రపోతున్న కొడుకు మీద, పొట్ట మీద కూర్చుంది కోతి. వాళ్ళకి మెలికలు లేదు, నిద్రపోతా ఉన్నారు. ఎప్పుడైతే పొట్ట మీద కూర్చుందో కోతి 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 అని అరుపులు అరుస్తుంది ఈవిడ ఆ గుమ్మంలోంచి. సడన్గా నిద్రపోతున్న రుద్రోజు రాజుగారు పైకి లేచి చూసి కోతి అని అడిపాడు. ఇంకేం అనలేదు, కోతి అని పడిపోయాడు. చూసేటప్పటికి గుండె చచ్చిపోయాడు. గుండె ఆగిపోయింది. దేనికి ఆగిపోయింది? ఇంతకీ కోతిని చూసి ఆగిపోయింది. విచిత్రం. అంటే గుండె ఏమైపోయింది అన్నమాట, వీక్ అయిపోయింది. అంతేనా? 90-100 సంవత్సరాల వరకు కొట్టుకోవలసిన గుండె ఒక చిన్న అరుపులకి ఒక కోతిని చూసి ఆగిపోయిందంటే గుండె వీక్ అయిపోయింది. ఇప్పుడు అది మీరు న్యూస్లో చూద్దరుగా చూడండి. నేను చెప్పింది కథ కాదు, రియల్గా జరిగిన న్యూస్ అది. మృతుడు రాజుకు 2 కుమారులు, భార్య ఉంది. కాగా కోతుల బారి నుండి కాపాడాలని హనుమాన్ నగర్ వాసులు కోరుతున్నారు. ఓకే అనేసి కోతిపోటు అంటే కోతి వల్ల గుండెపోటు వచ్చిందండి. అంటే ఒక కోతిని చూసి ఆగిపోయిందంటే నీ చిత్రం అంతేనా? అంత బలంగా శబ్దాలు చేసుకుంటూ బాడీకి రక్తాన్ని అందించే గుండె ఒక కోతిని చూసి ఆగిపోయింది. పోనీ అతను కొంచెం పెద్ద వయసు, అవునా, కొంచెం పెద్దోళ్ళలాగా ఉన్నాడు. మేడ్చల్ జిల్లాలో రీసెంట్గా ఒక పెళ్లి జరిగింది. తులసి ప్రసాద్ అని, ఆయన ఇంజనీర్ అనుకుంటా. పెళ్ళి జరిగిందంటే ఎంత వయసు ఉంటుంది? ఒక 25 సంవత్సరాలు, అవునా. పెళ్ళయింది, చక్కగా అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. ఫస్ట్ నైట్కి అత్తవారింటికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ రోజు ఉన్నాడు. సెకండ్ నైటు గుండెపోటు. ఎవరికి? పెళ్ళికొడుకు. తెలిసినట్టు చెప్పారు మీరు. సరే, ఏంటి 2వ రోజుకి పెళ్ళికొడుకుకి గుండెపోటు వచ్చిందండి అసలు? అంటే ఎందుకు గుండె ఆగిపోయిందంటే అంత వీక్ ఎందుకు అయిపోయింది? అదేనా వయసులో ఉన్న కుర్రాడు. ఒకసారి చూడండి, అది కూడా న్యూస్ చూడండి. మనం సొంతంగా ఏమి చెప్పం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అత్యంత విషాదకర ఘటన ఒకటి జరిగింది. పెళ్ళైన 2వ రోజు గుండెపోటుతో వరుడు చనిపోయాడు. అత్తగారింట్లో వరుడు తులసి
ప్రసాద్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. పాకాల మండలం పత్తిపాటివారిపల్లికి చెందిన ప్రసాద్ పెళ్లైన 2వ రోజే గుండెపోటుతో చనిపోయాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన 2వ రోజే అల్లుడు చనిపోవడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. చూసారా, ఆగిపోతున్న గుండె చెప్పులు. వయసుతో పని లేదు, బలానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు ఆగిపోతుందో తెలియదు. అవునా? 2వ రోజు ఆగిపోయిందంటే ఆ పెళ్లి కూతురు పరిస్థితి ఏం చెప్పండి. ఆ పెళ్లి పేట్ల మీద ఆగిపోతే ఇంకో రకంగా ఉంది, అంతే కదా. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని అత్తవారింటికి వెళ్ళి ఆగిపోయిందన్న ఇంకో రకంగా ఉంది. 2వ రోజు ఆగిపోయింది. విచిత్రం. ఆ పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఎవరైనా గుండె ఎలాగ ఉందని చూస్తారా? కదా, గుండె మీద ఎంటుకలు ఉన్నాయా సరిగా, అంతేనా? ఉద్యోగం ఉందా, ఇల్లు ఉందా, ఇవి చూస్తారు తప్ప గుండె బలంగా ఉందా లేదా ఎవరు చూస్తారు చెప్పండి. 2వ రోజుకే ఆగిపోయింది, ఆ చప్పుడు ఆగిపోయింది. ఈ మధ్య వినాయక చవితి జరిగింది కదా. మొన్న వినాయక చవితికి డ్యాన్స్లు వేస్తారు కదా. ఒక కుర్రోడు పాపం డ్యాన్స్ వేస్తున్నాడు, చిన్న కుర్రోడు. మా అయితే 16 సంవత్సరాలు 20 మధ్యలో ఉంటాయి. ఉప్పిన సాంగ్కి, సినిమాకి నీ కళ్ళు నీలి సముద్రం అనే పాట సరే మీ అందరికీ తెలిసే ఉంటుంది. పాపం ఆనందంగా సాంగ్ చేస్తుంటే డ్యాన్స్ వేస్తూ వేస్తూ మధ్యలో పడిపోయాడు. ఒకసారి అది కూడా కొంచెం సౌండ్ తక్కువ పెట్టమ్మా. ఈ పాస్టర్ గారు వచ్చి ప్రతిసారి రేపు సినిమా పాటలు వేస్తాను అనుకుంటారు బయట వాళ్ళు. పర్లేదండి, కొంచెం పెట్టండి. జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒకసారి వెనక్కి పెట్టండి. అది భయంకరమైన విషయాలు. ఆనందంగా సంతోషంగా డ్యాన్స్లు వేసుకుంటున్నాడు. ఆ స్టెప్ మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికే నిలబడిపోయాడు నిశ్చయంగా. అవునా? అంతే. ఇంకా ఉన్న శరీరం ఎంత పెద్ద ఆకారమైన, ఎంత కండాలు తిరిగినా ఆ చప్పుడు ఆగిపోతే ఇది నిలబడదు, ఇంకా పడిపోవాల్సిందే. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి. రీసెంట్గా సినిమా యాక్టర్ ఒక ఆయన చనిపోయాడు కదా. ఎవరండి? పుత్తింటి రాజ్ కుమార్. జిమ్ రోజు జిమ్ చేస్తుంటాడు. జిమ్ అంటే అతనికి ప్రాణం అంట. మంచి ఆహారం తీసుకుంటాడు. అవునా? అసలు ఎప్పటికప్పుడు చెకప్లు చేయించుకుంటాడు, అన్నీ పర్ఫెక్ట్. ఏమయ్యాడు? ఎవ్వరూ ఊహించకుండా గుండెపోటుతో చనిపోయాడు. అలాగే వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎలా చనిపోయాడు? గుండెపోటు. ఎక్కువ ఈ న్యూస్లన్నీ రోజు చూస్తుంటే గుండెపోటు గుండెపోటు గుండెపోటు. ఏ వయసుతో సంబంధం లేదు, ఆడ మగ సంబంధం లేదు, తేడా లేదు. ఇంకొక చివరిగా ఒక వీడియో కూడా చూద్దాం. మొన్నే ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్పీచ్ ఇస్తున్నాడు. భారతదేశం కోసం స్పీచ్ ఇస్తూ మధ్యలో పడిపోయి విచిత్రం. బాంబుగూడలోని లక్ష్మీ విలాస్ లో నిర్వహించిన 15 ఆగస్టు వేడుకల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. జెండా ఆవిష్కరణ సమయంలో ఉప్పల సురేష్ గుండెపోటుతో మృతి చెందాడు. జెండా వందనం అనంతరం ప్రసంగిస్తూ ఉండగా హఠాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో సురేష్ మాట్లాడుతూనే చనిపోయాడు. మృతుడు ఉప్పల సురేష్ బాగంబర్పేట డీడీ కాలనీలోని ఓ ఫార్మా ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. తన కళ్ల ముందే కొడుకు చనిపోవడంతో సురేష్ తండ్రి యాదగిరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సురేష్ మృతితో కాపురాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చూసారా? ఆడుతుండగా ఇతని చప్పుడు వస్తూనే ఉంది. లోపల అక్కడ చప్పుడు ఆగిపోయింది. అందులో చప్పుడు ఎంత పెద్ద మనిషి అయినా ఆ టైంలో ఏం చేస్తున్నా ఆ గుండె చప్పుడు ఆగిపోతే నిర్జీవంగా పడిపోవాల్సింది ఎవరైనా. ఏమన్నా ఇలాగ చూపిస్తే ఎన్నో వందలు వేలు ప్రతి ఊరిలో ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి.
అందుకే టైటిల్ ఏం పెట్టాం, ఆగిపోతున్నా. ఇంతకీ ఎందుకు ఆగిపోతున్నాయి గుండెలు? ఈ చప్పుళ్ళు ఎందుకు సైలెంట్ అయిపోతున్నాయి? ఎందుకు గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారు? ఎందుకు గుండె బలహీనం అయిపోతుంది? ఇది మనకు తెలియాలి. అవునా? ఎందుకు తెలియాలి? మనకు కూడా ఏముంది? గుండె లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతి మనిషికి గుండె ఉంది, అది చప్పుడు చేస్తూనే ఉంది. మరి మనలాగే ఈ అవయవాన్ని కలిగిన మనుషులు ఎందుకు వయసుతో సంబంధం లేకుండా, ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయి? ఇది దేవుని అడిగితే చెప్తాడు. అవునా? గుండెపోటు ఎందుకు వస్తుందో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తాడు, కానీ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తాడు. కానీ బైబిల్ని అడిగితే ఏం చెప్తాడంటే, గుండెని చేసింది ఏ డాక్టరో కాదు, ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ప్రపంచానికి క్రైస్తవ్యం, బైబిల్ అంటే ఎంత గొప్పదో తెలియక పాపం మతం అనుకుని వదిలేశారు దీన్ని. కార్డియాలజిస్ట్కి, హార్ట్ స్పెషలిస్ట్కి కూడా తెలియని ఈ గుండెపోటులు ఎందుకు గుండెలు ఆగిపోతున్నాయి, శబ్దాలు ఆగిపోతున్నాయో బైబిల్ చెప్తుంది. ఒక ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, మొన్న కొత్త ఫోన్ కొనుక్కున్నాను నేను, పాత ఫోన్ ఆగిపోయింది. ఈ ఫోన్ కొన్న వెంటనే ఒక బుక్ ఇచ్చాడు. ఏమంటారు దాన్ని? మాన్యువల్. అవునా? అంటే ఈ ఫోన్ తయారు చేసిన వాడు దీన్ని ఎలా వాడాలో అందులో రాశాడు. మనం ఎప్పుడు కొంటాం తప్ప చూడం. ఓకేనా? ఫోన్ కొన్నామా, సిమ్ వేసామా, యూట్యూబ్ ఆన్ చేసామా, తలగడి తల కింద పెట్టామా, వీడియో ఓపెన్ చేసామంతే. నువ్వు ఎలాగ వాడాలో, ఎలాగ వాడితే ఎక్కువ కాలం వస్తుందో, నువ్వు ఛార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎంత టైం పెట్టాలి, నువ్వు ఛార్జింగ్ సరిగా పెట్టకపోతే బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది, నువ్వు స్క్రీన్ సరిగా వాడకపోతే టచ్ పోతుంది. ఇవన్నీ అందులో ఉన్న పార్ట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఎక్కువ కాలం పర్ఫెక్ట్గా ఆడనుకున్న టైం అదంతా రావాలంటే ఎలా వాడితే అది వస్తుందో ఆ బుక్లో ఇచ్చాడు. ఒకవేళ ఇలాగ వాడకూడదు, ఇలాగ వాడితే ముందు బ్యాటరీ పోతుంది. రెడ్ మార్క్ వేస్తున్నా చూసారా? అంటే దీంట్లో ఏ పార్ట్ ఉందో, ఏ పార్ట్కి ఎప్పుడు ఎలా డ్యామేజ్ అవుతుందో, ఎందుకు డ్యామేజ్ అవుతుందో అందులో రాశాడు. అలాగే ఒక టీవీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా ఇస్తుంటాడు. ఒక వస్తువుని చేసిన వాడే ఆ వస్తువులో ఉన్న పార్ట్లు ఎప్పుడు ఎలాగ డ్యామేజ్ అవుతాయో, ఎందుకు డ్యామేజ్ అవుతాయో, డ్యామేజ్ అవ్వకుండా ఉంటే ఎలా వాడాలో వాడు రాసినప్పుడు ఈ దేహాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడే కదా. ఇది ఎలా పనిచేస్తుందో, ఎక్కువ కాలం ఎలా మంతుందో, ఈ లోపల ఉన్న అవయవాలు ఎందుకు డ్యామేజ్ అయిపోతాయో ఇవన్నీ మాన్యువల్ బుక్లో దేవుడు ఇచ్చాడు. అవునా? ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కువ కాలం మనాలంటే బుక్ చదవాలి. ఈ దేహంలో ఉన్న అవయవాలు ఇవన్నీ ఎక్కువ కాలం ఎలా వస్తాయో చాలా తెలియాలంటే ఏం చేయాలి? బైబిల్ని అడగాలి. అవునా? మనం బైబిల్ని అడుగుతామా? సెల్ ఫోన్లో బ్యాటరీ ఎందుకు డ్యామేజ్ అయిపోతుంది, ముందే ఎందుకు డెడ్ అయిపోయింది, బుక్లో చెప్తాడు. అవునా? దేవుడు చేసిన ఈ దేహంలో ఉన్న గుండె ఎందుకు మధ్యలో ఆగిపోతుంది, ఎవరు చెప్తారు? మాన్యువల్ ఉంటుంది కదా. ఎందుకు డ్యామేజ్ అవుతుందో, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇందులో రాయిస్తాడు కదా. అదే బైబిల్ అంటే మన బ్రతుకు పుస్తకం అన్నది. అందుకే ఈ పుస్తకం చదివితే ఆత్మ బాగుపడుతుంది, దేహం కూడా బాగుపడుతుంది. కానీ విచిత్రం, ఇదే సరిగ్గా చదవరు, దీన్నే సరిగ్గా వినరు. అవునా? నిన్నే ఒక పాకిస్తాన్కి ఇండియాకి క్రికెట్ మ్యాచ్ వచ్చింది. మా చిన్నాన్న వాటిని ఇప్పుడు సరిగ్గా నిద్రపోతుంటాడు వచ్చి. ఆ మ్యాచ్ మాత్రం ఎలా చూస్తున్నాడు అనుకుంటున్నారు? కుర్చీలో కూర్చోట్లేదు, ఇంకా నిలబడిపోయి లాస్ట్ ఓవర్ అందులోకి చాలా హోరాహోరీగా జరిగింది. అదే టైంలో ఎవరో వచ్చారని పాపం ఆ ఆవిడ ఏదో చెప్పింది, కయ్యమని నడిపాడు ఆవిడ మీద. ఎందుకు ఇంత ఆందోళనకరంగా నేను చూస్తుంటే నువ్వు మళ్ళీ ఏదో చెప్తావు మధ్యలో దూరి, పెద్ద గొడవలాగా నేనేమన్నాను ఇప్పుడు అంటుంది ఆవిడ. అంత సీరియస్ ఎందుకు అయిపోయాడు, అంత లీనమైపోయాడు అందులో. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఓడిపోతే గొల్లుమంటాడు, గెలిస్తే చప్పట్లు పడతాడు. ఇతనికి ఏమన్నా వస్తుందా? సీరియల్ చూస్తారు స్టార్ట్ వల్ల. మొన్న యూట్యూబ్లో వాట్సాప్లో పెట్టారు ఎవరో, ఒక ముసలావిడ టీవీ ముందుకెళ్ళి గొడవెట్టేస్తుంది దాంతో.
ఎవరితో? టీవీ ఆపేశారని కోడలతో కాదు, సీరియల్లో ఒక ఆవిడతో గొడవ పడుతుంది. ఇంకో కుర్చీలోంచి లేచిపోయి ఈవిడ అది చూపిద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది నా ఫోన్లో. నీ బ్రతుకోటి నువ్వు చూసుకో, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేసేవంటి వాళ్ళకి. ఇప్పుడు అడిగేస్తున్నావు, ముందు నీ గతం నువ్వు చూసుకో. ఏంటి సీరియస్గా టీవీలో ఉన్న ఆవిడతో? అది ఎవడో వీడియో తీశాడు. ఆవిడ వచ్చి వీళ్ళ ఇంటికి వస్తే మర్యాద ఇవ్వలేదంటే వీళ్ళు ఆ మర్యాద ఇవ్వలేదని ఏదో తిడుతుందండి. మీకు బొత్తిగా మర్యాద లేదు అన్నప్పటికీ తిడుతున్న ఆవిడ మీద ఎవరు తిట్టేస్తుంది. మొన్న వచ్చినప్పుడు నువ్వేం చేసావు? నువ్వేం కనీసం మంచిని ఇచ్చావా? బుద్ధి ఉండాలంటారు మాట. 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నా చూసుకో. ఓరే నాయన, అంటే ఏమైపోయిందంటే ఆ కుటుంబంలో ఒక మనిషి అయిపోయింది అప్పుడే. ఆ టీవీలో ఉన్న సీరియల్లో ఉన్న పాత్రలు ఈవిడ కూడా పాలు పంచుకున్న కోపాన్ని కూడా పంచేసుకుంటుంది. కొంతమంది చూడడం ఏడ్చేస్తుంటారు. మా ఇంటి దగ్గర ఏడుస్తుంటే అలా ఆయన కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక పూజకాలం ఏంటి, మంగళవారం కూడా అలా ఏడుస్తావు కుమిలి చెంగుతో తుడుచుకుంటూ ఇంకా అలా ఆయన ఎడుతున్నాడని చెప్పి పాపం బయటికి రాకుండా గుటకలో మింగుతూ ఆ తర్వాత చెప్పింది గొంతంతా మంట అయిపోయింది అనుకో ఆ బాధతో. ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు అలాగే అంటారా? అదే ముసలమ్మ చచ్చుకొచ్చింది అనుకోండి, వచ్చిన వెంటనే నోరు ఆవలించేసి పైకి తలకెట్టేసి ఆ ఊడిపోయిన పొల్లు మాకు చూపిస్తుంటారు. సరే ప్రసంగం అయ్యేవారు ఎప్పుడైనా వింటారా? అలా చెప్పారండి ఏమైనా అడుగుతుందా? పనికిరానివి ఉపయోగం లేనివి ఎంత ఆసక్తిగా చూస్తారు. నీ లోపల ఒక గుండె ఉంది, ఆ గుండె చప్పుడు చేస్తేనే మనం బ్రతుకుతాం. ఇది ఎందుకు ఆగిపోతుందో మన కళ్ళ ముందు ఎంతోమంది ఆగిపోతున్నాయి. చిన్నపిల్లలు ఆగిపోతున్నాయి, యవ్వనంలో ఉన్నవాడు ఆగిపోతున్నాయి, కండలు తిరిగిన వాడిదే ఆగిపోతుంది. ఎందుకు చచ్చిపోతున్నారు? మరి నాకు ఉంది కదా, ఎందుకు ఇది తెలియాలంటే ఇదిగో టైటిల్ పెట్టాం, పోస్టర్ వేసాం. చూసిన అందరూ వచ్చారా? చూసిన వాళ్ళు అందరికీ గుండె ఉందా లేదా? అదేదో పాట చెప్తుంటాడు అదేనా? వచ్చింది మీరంతా అదృష్టవంతులు. ఇప్పుడు తెలియాలి మనకి, దేవుడిని అడగాలి. అవునా ప్రభువా, నువ్వే కదా గుండె చేసావు, ఆ గుండె కదా రక్తాన్ని సరఫరా చేస్తుంది ప్రతి అవయవానికి. అది 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు రావాలి కదా, ఎందుకు మధ్యలో ఆగిపోతుంది అలాగా? మరి మాకు ఉంది, ఎప్పుడు ఆగిపోద్ది ఎవరికి తెలియదు. డాక్టర్లు అంతా ఏం చెప్తున్నారు? కాలుష్యం బాగా పెరిగిపోయిందండి, దానివల్ల గుండె సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. మరి అందరికీ ఆగిపోవాలి కదా, అవునా? ఒక్కొక్కడికి ఆగిపోవటం ఏంటి? అది కదండి, కరోనా పెరిగిన తర్వాత ఆ టీకాలు వేశారు కదా, ఏమంటారు దాన్ని, వ్యాక్సిన్స్ వేశారు కదా, దాని ఎఫెక్ట్ గుండె మీద పడిందండి, అందుకే మధ్యలో చనిపోతున్నారు అని కొంతమంది. లేదండి సిగరెట్లు ఆల్కహాల్ తాగటం వల్ల గుండెపోట్లు వస్తున్నాయి, మరి తాగని వాళ్ళు కూడా వస్తున్నాయి, అదేనా? మరి ఏం చేయాలి బాబు? ఏం చేయాలంటే ఉదయాన్నే జిమ్ చేయాలి. మరి జిమ్లో కూడా చచ్చిపోడు, జిమ్ చేస్తుంటే వచ్చింది గుండెపోటు. లేదు మీరు పరిగెత్తాలి, పొట్టలు బాగా పెరిగిపోయి గుండెపోటు వస్తుంది. మరి ఏ పొట్టాలు ఏనోడికి గుండెపోటు వచ్చింది, అదేనా? ఆ కుర్రోడికి ఏ పొట్ట ఉంది? పొట్ట ఉందా? చూద్దామన్నా లేదు బాబు. మరి ఎందుకు అసలు వాళ్ళు చెప్పే కారణాలు ఏమి లేవు కదా. ఇంకొకడు అంటాడు, గుండెపోటు నివారణకి 2 కాళ్ళు తీసుకెళ్ళి మెడ మీద పెట్టుకోండి. 2 కాళ్ళు తీసి మెడ మీద పెట్టుకుంటే అవి పీకడానికి ఇంకొకటి రావాలి మళ్ళీ. సరే ఆ చిక్కడి పోయి అసలు ఎందుకు వస్తుందో తెలిస్తే పరిష్కారం ఏంటో తెలుస్తుంది, అవునా? కాబట్టి మనుషులు చెప్పలేరు, ఆ డాక్టర్లకే వస్తున్నాయి గుండెపోటు. విచిత్రం చూడండి. ఇప్పుడు దేవుడిని అడుగుదాం, గుండెపోటు, గుండె ఎందుకు ఈరోజు బలహీనం అయిపోయింది మనుషుల్లో? అవసరమా కాదా మనకి, అవునా? చూద్దాం ఒకసారి. దేవుడిని అడిగితే ఏం చెప్తాడో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. అందరూ తీసుకుని చూడండి, అందరూ బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకుని చూడండి. బైబిల్ లేని వాళ్ళు చక్కగా వినండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు. క్షమించండి, 5వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా చూడండి. గుండె ఎందుకు బలహీనమవుతుందో దేవుడు ఇక్కడ చెప్పాడు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు,
ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. ప్రతి వాని గుండె ఏమవుతుందంట? ఎందుకు బలహీనమవుతుంది? 5 మొదటి నుంచి చదవండి మళ్ళా. నిత్యము తిరుగుబాటు చేయుచు. ఎవరి మీద? ప్రతిరోజు దేవుడి మీద తిరుగుబాటు చేస్తారట ఈ మనుషులు. దేవుడు ఏం చేస్తున్నాడు? గుండెలు బలహీనపడుతున్నాడు. గుండెపోటుకు కారణం ఏంటో దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనకేమర్థమైంది? గుండెపోటుకు కారణం, గుండె చప్పుడు ఆగిపోవడానికి కారణం, గుండె బలహీనం అవడానికి కారణం దేవుడే బలహీనపడుతున్నాడు. ఎందుకంట? నిత్యము తిరుగుబాటు చేస్తున్నారంట. ఎవరు? మనుషులు. ఏమంటే తిరుగుబాటు అంటే ఏంటి? తిరగబడిపోవటం అంతేనా? చెప్పింది వెనకపోవటం. మనుషులు దేవుడి మీద తిరగబడుతున్నాడు. విచిత్రం చూడండి. భర్త భార్య మీద తిరగబడినా, భార్య భర్త మీద తిరగబడినా చిన్న సమస్యలు జరుగుతాయి. అవునా? చాలామంది ప్రభుత్వాల మీద తిరగబడతారు. తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు చేసినా పెద్ద సమస్య కాదేమో కానీ దేవుని మీద అవయవాలు ఇచ్చి నీకు అవన్నీ పనిచేసేలాగా చేస్తున్న దేవుడి మీద తిరగబడ్డారనుకోండి, దేవుడు అవయవాలను బలహీనపరుస్తాడు. ఇప్పుడు మళ్ళా చదువుతాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేళ దేవుని చేత ఇంకా నువ్వు కొట్టబడదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యే. అంటే ఇప్పుడు ఆన్సర్ దొరికింది మనకి. గుండెపోటుకు కారణం ఏంటన్నమాట? దేవుని మీద తిరగబాటు చేస్తున్నారు. దేవుడి మీద ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు? అదే మనుషుల్లో ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు? దేవుడిని నమ్మని వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అవునా? దేవుడు ఉన్నాడా, దేవుడు లేడని ఒకడు తిరుగుబాటు చేస్తాడు. దేవుడు ఉంటే ఎందుకు నమ్మాలంటాడు ఒకడు. అవునా? 3 మేకులు పీక్కోలేనివాడు మిమ్మల్ని కాపాడతాడా అన్నాడు ఒకడు. చూసారు కదా యూట్యూబ్లో. డిచ్కీ బాబా ఏదో చికిడి బాబా ఏదో పెట్టాడు పేరు. డిచ్కీ బాబా అనుకుంటా. ఆడెప్పుడు చూసినా ఇదే పని. దేని మీద తిరుగుబాటు? దేవుడి మీదే తిరుగుబాటు. ఆడికి అసలు నచ్చదు. నల్ల బైబిల్ మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుతుందా అంటే ఆడి ఉద్దేశం ఏంటి? నల్లగా ఉన్నదంతా అపవిత్రమైందండి. అవునా? ఆడి గుండె మీద ఎందుకు ఎలా ఉంటాయి? నల్లగానే కదా. అసలు ఒక రకంగా నమ్ముకున్న దేవుళ్ళు కలర్ ఏంటి చెప్పనా? కృష్ణుడు ఏ కలరు కదా. అలాగనే అపవిత్రుడు అంటే ఒప్పుకుంటాడా? నల్ల బైబిల్ మిమ్మల్ని ఎలా పరిశుద్ధం చేస్తుంది అంటాడంటే ఎంత అవివేకు చూడండి. నిజంగా ఆయన చూస్తే ఆ నైట్ అన్నం తినబుద్దావు. ఆడి వేషం, ఆడి బట్టలు ఒక వారం నుంచి ఉతకలేనట్టు ఉంటాయి. ఆడి అసలు అవతారం చూస్తేనే చిరాకు వచ్చేస్తుంటుంది. అలాంటి వాడు ప్రతిరోజు ఈ క్రైస్తవం మీద, యేసు మీద కామెంట్ చేస్తుంటాడు. ఒక పక్క వాళ్ళు అలాగని క్రైస్తవులు ఏమైనా దేవుడిని అనుకూలంగా ఉంటారా? తిరుగుబాటు అంటే ఏంటంతకి? తిరుగుబాటు అంటే యెషయా గ్రంథం, క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి చూద్దాం. తిరుగుబాటు చేయటం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట. తీసుకున్నారు అందరూ? తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము. అంటే తిరుగుబాటు చేస్తే ఏ పాపంతో సమానం అంట? సోది చెప్పడం అంటే ఏంటి? అప్పుడప్పుడు కూర్చుని నా అంత గొప్పడు లేదు, నా అంత అది లేదు, ఈ కడపలో నేనే కింగు. సోది అంటే అది కాదు. భవిష్యత్తు చెప్తారు కదా కొంతమంది, సోది చెబుతాం అని వచ్చేవారు కదా ఇంతకుముందు. జోష్యం అన్నమాట. జ్యోతిష్యుల కంటే అలాంటి పాపం అంటే ఏం చేస్తే దేవుడి మీద తిరుగుబడితే తిరగబోవడం అంటే ఏంటో కింద చెప్పండి చూడండి. మూర్ఖతను. ఆడి ఎందుకో డిచ్కీ బాబాని మనకు చూపిస్తున్నాడు. భోజనాలు తక్కువ చేసినట్టున్నారు మీరు తినరని ఇంకా ఆ ముఖం చూపించారు చూడండి. ఆడు తిరిగిపోటు ఎప్పుడు చూసినా ఓకే అని తీసింది. ఎందుకు వచ్చింది?
మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించడం సమానము. యెహోవా ఆజ్ఞను నీ విసర్జించదు గనుక. అంటే దేవుని మాటను లెక్క చేయకపోవటమే దేవుని మీద అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఇప్పుడు భర్త మాట భార్య లెక్క చేయట్లేదు అనుకోండి, ఏమంటాడు? నా మీద తిరగబడిపోతుంది, నా మాట అంటే లెక్కలేదు. నా కూతురికి నా పిల్లలకి నా మాట అంటే లెక్కలేదు, నా మాట అసలు విలువ అవ్వట్లేదు అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరగబడిపోయారు, అంతేనా? లోబట్లే, తిరగబడిపోయారు. దేవుని మాటకి ఎవరైతే లోబడరో, ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తారో, దేవుడి మాట అంటే వాళ్ళకి ఏం లేదన్నమాట, లెక్క లేదన్నమాట. వీళ్ళని ఏమంటారు? తిరుగుబాటు చేయడం. ఈ లక్షణం ఎవరిది? ఏదైనా దేవుడికి నచ్చంగా ఉందంటే అది ఎవరి నుంచి వస్తుంది? అది కదా, ఫస్ట్ అపవాది చేసింది ఏంటంటే దేవుడి మీద తిరుగుబాటు. దేవుడు ఒక పదవి ఇచ్చాడు, దూతలందరికంటే పెద్ద పోస్ట్. అందులో ఆయన ఇచ్చిన పదవికి లోబడి ఆ పని చేయడం మానేసది ఏమనుకుంది? ఈయన పదవి ఇస్తే నేను లోబడి ఉండడం ఏంటి, ఈయనతోనే సమానంగా ఉండాలనుకుంది. మిగతా దూతలందరినీ రేపింది, తిరుగుబాటు చేసింది. ఏం చేశాడు? పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలం. అప్పటి వరకు ఆత్మకి ఏమి లేదు, చావు లేదు కదా, అపవాది కూడా చావు లేదు. కానీ ఎప్పుడైతే అది తిరగబడిందో ఏమొచ్చింది దానికి? నరకం అనే చావు. అగ్ని ఆరదు, అది రెండో మరణం. తిరుగుబాటు చేయటం వల్ల దానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అవునా? అదే అపవాది ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి కూడా చేయించింది ఏంటి? ఓ మాట చెప్పాడు, మీరు అన్నీ తినండి, ఈ పండు ఒకటి తినకండి అన్నాడు. ఇదేం చేయించింది? ఆయన చెబితే మీరంటే ఆయన్ని చెప్పింది చేయకపోవటమే తిరుగుబాటు చేయటం, అంతేనా? లెక్కలేని తనం అంతే. చేయొద్దన్న పని చేయించింది. వాళ్ళకేమొచ్చింది? అప్పటి వరకు వాళ్ళకు కూడా ఏమి లేదు, చావు లేదు, మరణం వచ్చింది. చూడండి, అంటే తిరుగుబాటు చేస్తే దేవుడు ఏమేస్తున్నాడు? అదేనా? దైవజనుల మీద తిరగబడ్డారు, మోషే గారి మీద. ఎవరో కోరేష్ బ్యాచ్, అవునా? వాడు కొంతమంది. ఎప్పుడైతే దైవజనుడి మీద తిరగబడ్డారో, ఎవరి మీద తిరగబడినట్టు? ఆ మోషేని ఏర్పాటు చేసింది, ఆ కార్యక్రమం అప్పగించింది దేవుడే. ఇప్పుడు మోసే చేస్తుందంటే దేవుడు చేస్తున్నట్టే లెక్క. అవునా? వీడు లోబడకుండా ఆ మోసే మాకు నాయకుడు ఉండటం ఏంటి? మోసే చెప్తే మేము చేయటం ఏంటి? ఆడనకాల మేము తిరగటం ఏంటి? మాకు తెలీదా? మేము లేమా? మాకు రాదా అని తప్పుడుగా ఆలోచించి ఒక 200 మందిని కూడుకుని ఏర్పాటు చేసుకుని తిరగబడ్డాడు. దేవుడు ఏం చేశాడు? ఆ రోజే కిందకి తెంచేశాడు. భూమి నెరతీసి ఏమయ్యారు? కిందకి పోయారు. దీనివల్ల వచ్చిన మరణం తిరుగుబాటు. అంటే దేవుడి మీద ఎవరు తిరుగుబాటు చేసినా, దేవుడు మాటను ఎవరు లెక్క చేయకపోయినా ఏం చేస్తారన్నమాట? దేవుడు సహించడం. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. చూడు, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. వారు అందరూ తీసుకున్నారా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేళ్ళు వారిని నాశనం చేయును, చిరుతపులి వారి పట్టణముల యొద్దకు వచ్చి ఉండెను. వాటిలో నుండి బయలుదేరు ప్రతి వాడు చేసేవాడంటే సింహాలు చంపితే, పులులు, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దాడి చేస్తుంది. ఏం చేస్తానంటే ఇక్కడ దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. అంటే టోటల్గా ఒక విషయం అర్థమైంది మనకి. గుండెపోటు, గుండెలు ఎందుకు బలహీనం అయిపోతున్నాయో దేవుడు ఏం చెప్పాడు? దేవుడి మీద తిరుగుబాటు, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేయటం ఏంటి? ఆయన మాటకై లెక్క చేయకపోవటం. అవునా? ఇప్పుడు ఈ సమస్య మనలో ఉందో లేదో ఆలోచించాలి కదా. దేవుని మాటలు మనం వినట్లేదా? ఏంటి, ఎవరు మాట్లాడలేదు? ఎందుకు వచ్చింది గొడవ? వింటున్నారా? వినట్లేదా? ఇప్పుడు వింటున్నారు కదా. వింటున్న దాన్ని పాటించలేదనుకోండి, విన్నావు, ఒకడు చెప్పాడు, నువ్వు వినేసావు, అవతలకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏం చేసినట్టు నువ్వు? అంతేనా?
మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. తిరుగుబాటు మీలో ఉందో లేదో. దేవుడు ఈ భూమి మీద మనుషులు, మీరైనా నేనైనా ఎవరైనా ఎవరి నుంచి వచ్చామని చెప్పాడు? ఆదాము నుండి వచ్చాం. అవునా? ఆదాము దేవుని కుమారుడు. ఆ ఒక మనిషి నుంచే మనం అంతా వచ్చాం. ఇప్పుడు ఆదాముది ఏ కులం? ఒకడే కాబట్టి ఇంకేం కులం ఉంటుంది? అవునా? కులమే లేదు. అదే ఆదాములోంచి మనం అంతా వచ్చినప్పుడు మనకు కులం ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు క్రైస్తవుడైన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ ప్రసంగం ఎప్పుడైనా వినలేదా? వినలేదా? బోల్డ్ జాలి అంటారు. అవునా? విన్నప్పుడు దేవుడి ద్వారా మనకి ఏమర్థమైందంటే మనకేమీ లేదు, కులము లేదు, మనమంతా ఒక దేవుని బిడ్డలమే అని అర్థమైనప్పుడు నువ్వు మరలా నాదిది అని నువ్వు పళ్ళు బిగించావనుకో, నరేష్ గారు మనోడేనా అడుగుతుంది సరే, ఇదో గజ్జి అయినా ఎవరండి మనిషి? ఎవరు? అది కాదే, ఎవరని? మనోడేనా? లేదు మనోడే అన్నారు అనుకోండి, నేను ఉందనుకున్నాను. ఆ కలర్ అది మనోడే. సరే వెళ్ళి ఇదో దరిద్రం, మనోడు కాదు అతను బాగా అన్నారు. అతను ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మళ్ళా ఎవడన్నా మన చుట్టుపక్కల ఎవరైనా షాప్ పెట్టాడు అనుకోండి, ముందు ఎవడితో మనోడేనంట, మనోడే అయితే కొందాం అందరూ. మనోడు కాకపోతే సరే వెళ్ళరు. ఎవడో అప్పులు ఇస్తాను అనుకోండి, మనోడేనంట. అదో ఆనందం చూడండి, విచిత్రం. మనకు ఎలాగూ సర్టిఫికెట్లో ఆ దరిద్రం వేసారు. అవునా? అది వేసేసారు కాబట్టి మనం మార్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, నీవు ఎప్పుడైనా ఆ సర్టిఫికెట్కి సంబంధించిన ఏదైనా పని వచ్చినప్పుడు మాత్రమే ఆ దరిద్రాన్ని ఉపయోగించేసి దండం పెట్టాలి. అవునా? అది మేదేసుకుని తిరిగామనుకో, ఆయన ఎవరు మనోడా, ఈయన ఎవరు ఆవిడ మనోళ్ళేనా, నీకేం అర్థం కాలేదన్నమాట. అర్థమయ్యి కూడా ఏం చేస్తున్నావు అన్నమాట, నువ్వు లెక్క చేయట్లేదు అన్నమాట. ఇది ఎంత భయంకరమైన పాపం చెప్పనా? మీరు భూమి మీద పుట్టినంత నా పిల్లలే దేవుడు చెప్పాడు. అవునా? మను అని ఒకడు మను ధర్మశాస్త్రంలో రాశాడు. వాడు ఏం రాశాడు? వాళ్ళని నమ్ముకుంటున్న దేవుడు బ్రహ్మదేవుడని ఆయన మనుషులను పుట్టించినప్పుడు తలలోంచి కొంతమందిని, భుజాల నుంచి కొంతమందిని, ఉదరం పొట్ట నుంచి కొంతమందిని, ఈ కాళ్ళు కింద నుంచి అస్పృశ్యులు అంటరాని వారని కొంతమందిని పుట్టించాడు అని చెప్పాడు. అంతేనా? నిజమైన దేవుడిని తెలుసుకున్న మనకేమర్థమైంది? దేవుడు అలాగా విభాగించాడు. దేవుడు ఒక్కడే, ఆ దేవుడి బిడ్డలే ప్రపంచం అంతా మనకు అర్థమైంది. అవునా? ఇప్పుడు నువ్వు దేవుడు ఒక్కడే, నేను నమ్ముతున్న దేవుడే నిజమంటే నువ్వేది నమ్మవు? కులాన్ని నమ్మకూడదు. అవునా? నాది పలానా అన్నావు అనుకో, అంటే పలానా అంటే 4 భాగాలు ఉంటాయి కదా, నేను కాల్ కింద నుంచి వచ్చినోడిని అన్నావు అనుకోపోని, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరిని దేశిస్తున్నావు? ఎవరి మీద తిరగబడ్డావు? దేవుడు ఒక్కడే అంటున్నావు కదా, అవతల బావయ్య దేవుడు ఒక్కడే అంటే నాకున్నాడు ఇంకొకడు అంటేనా, కాల్లోంచి వచ్చాను నేను అని ఒప్పుకున్నట్టే కదా. మరి నువ్వు నాది పలానా అన్నావంటే పలానా ఆయన ఉన్నాడు, ఆయనలోంచి ఒక పాట్లోంచి నేను వచ్చాను ఒప్పుకున్నట్టే కదా. అప్పుడు ఈ మాటలు ఏమవుతాయి? వేస్టే కదా. మరి ఇన్ని ప్రసంగాలు మరి నువ్వు అది బాగా చేస్తున్నావు అంటే ఈయన మాట అంటే ఏం లేదు నీకు. ఆదమ్మ ఎలా అయితే పండు తినొద్దంటే తినేశారు దాని మాటని, ఈయనేమో నేను ఒక్కడనే తండ్రిని, మీరంతా నా పిల్లలంటే మీరేమంటారు? అబ్బాయి నాకు ఇంకో తండ్రి ఉన్నాడు, ఆయన భుజాల నుంచి వచ్చాను అని ఒకడు డాష్ రెడ్డి అని పెట్టాడు పేరు చివర. చూశారు కదా? ఎందుకు ఆ తోకెందుకు? వాక్యం తెలియనోడు పాట కట్టాడు. ఏమని? నాయుడు గారు, ఓ రెడ్డి గారు, చౌదరి గారు, ఓ ఏదో పెట్టాడు. మీ పేరు చివర్లా తోకలేదు పెట్టండి. ఆడికి వాక్యం తెలియకపోయినంత జ్ఞానం ఉంది. విచిత్రం చూడండి. మన అందరూ ఒకటే కదా, కోసుకుంటే అందరికీ రక్తం ఒకటే కదా, మన అందరూ ఒకటే అంటావు, మళ్ళీ ఆ పేరు చివర్లా తోకలు ఎందుకు పెట్టావు, ఊరి చివర్లో ఏమో పాకలు ఎందుకు అని పెట్టాడు, కాట పట్టాడు. వాక్యం తెలియనోడు అది కడితే, వాక్యం తెలిసి దేవుడు ఒక్కడే, దేవుని ద్వారా అందరం వచ్చామని తెలిసిన మన పేరు చివర్లు ఏముంటాయి? తోకలు లేదా పేరు ముందుంటాయి. అంతే కదా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆ కుల గజ్జితో ఉంటావంటే అదే కదా అంటారు దాన్ని. నువ్వు దేవుడినే తిరగబాటు చేస్తావు. దేవుడి మీద ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పుకుంటే చెప్పుకో, నువ్వు రాయించుకుంటే రాయించుకో, నాదే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు
నిత్యము తిరుగుబాటు చేయించు నా మీద తిరగబడుతున్నారు. వాళ్ళ గుండె ఏమవుతుంది? ఇంకా ఎన్ని ప్రసంగాలు ఏంటుంటాం మనం. సంఘాలకి దేవుడికే మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడే మొదటి స్థానం. దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవుడి వల్లే బ్రతుకుతున్నాం. దేవుడు ఇచ్చింది ఈ బంధాలన్నీ. వెంటనే వినట్లేదా? యేసుక్రీస్తు ప్రసంగంలో తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, భర్తనైనను, పిల్లలనైనను, ఆస్తులనైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు చెప్పలేదా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఎవరిని ఇవ్వాలి? ఫస్ట్ మొదటి స్థానం. వినలేదా? ఇప్పుడు కొత్తగా వింటున్నారు ఎవరైనా? ఎన్నో ప్రసంగాలు విన్నారు. ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత దేవుడు వల్లే నేను బతుకుతున్నాను, దేవుడు లేకపోతే ఏమీ లేదు, ఈ బంధాలు ఏమీ లేవు అని తెలిసిన దేవుడు కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, మిస్ అవుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు అలా చెప్పుకో, మాకెవరు ముఖ్యం? మిస్ అయ్యేవంటే ఏదో ఉంటుంది కదా అక్కడ. అది మీ చుట్టాల కార్యక్రమం, మీ వాళ్ళది ఏదో ఉంటుంది కదా, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చావంటే నువ్వు ఫస్ట్ లేదు కాదనే కదా, నువ్వు వాళ్ళ బతుకుతున్నావు అనే కదా అర్థం. మరి ఇక్కడికి వచ్చి ఎన్నో చక్కగా వింటావు. విన్నా నువ్వు చెప్పినా లెక్క చేయట్లేదంటే దీన్ని ఏమంటారు? తిరిగిపోటే కదా. మీరు ఏదైనా సాయం చేస్తే రెండో చేతికి మీ గొప్పల కోసం చెప్పకండి అన్నాడు. అవునా? అన్నాడు అనలేదా? బోరట్టొద్దు అన్నాడు. అవునా? మీరు చేసింది మీరు చెప్పమనకుండా చెప్పచ్చు. ఇప్పుడు ఏదో పెద్ద కార్యక్రమం చేశారనుకోండి, ఎవరొకరు చెప్పచ్చు. చెప్పడం తప్పు కాదు, చెప్పాలనే ఉద్దేశంతోనే ఇవ్వటం కరెక్ట్ కాదన్నాడు. అవునా? ఇప్పుడు క్రిస్మస్లో వచ్చేస్తుండే, ఈ నెల అయిపోయిందంటే ఇదే కదా, మాంసాలు, బిర్యానీలు, సాంబార్లు, స్వీట్స్ ఇవన్నీ స్పాన్సర్ చేస్తుంటారు. స్పాన్సర్ చేసి లాస్ట్ వరకు, ఎప్పుడూ చర్చిలో కూడా అంత సేపు ఉంటారు, లాస్ట్ వరకు చూస్తుంటారు. దేనికోసం? ఇప్పుడు మా పేరు చదివారా లేదా? ఓ మీటింగ్కి వెళ్తే అదే చూసింది. నేను వాక్యం చెప్పాను, అయిపోయింది. ఆ పాస్టర్ గారు నేను కుర్చీలో చర్చిలో కూర్చున్నాం. చూసింది ఈయన పాపం పేరు మర్చిపోడు, ఏమయ్యాడో, ఇంకా స్తంభలా నిలబడ్డారని రండి మనకి ఎప్పుడు ఇంతే కదా అన్నదంటే అలా ఆయన్ని. అదేంటంటే సీరియస్ అయింది ఏంటంటే, ఏ అమ్మ అంటే అన్ని పేర్లు చదివాడు ఈయన. మాదే గుర్తులేదా? ఆయన అయినా ఆ చుట్టాల కులం వాళ్ళని చూసుకుంటాడు, మమ్మల్ని ఎప్పుడూ తొక్కేస్తాడండి. ఊరు నాయన పోనీ దేవుడికి ఇచ్చాం కదమ్మా, నేను దేవుడు చూసుకుంటాడు కదంటే, ఊరుకోండి వాళ్ళంతా నేను దేవుడు చూసుకోడా, మరి ఏంది చదివాడు గొడవ అంతే. కూతురు లేకపోతుంది పాప, నోరు ఆడించుకుంటుంది, చూస్తుంది ఆ పాప, రావే ఇంకా చూస్తాను ఇక్కడ నిద్రమొకందానా అని నాకు ఈడిచిపోయింది. అంటే ఎందుకు ఇచ్చిందనమాట? నేను ప్రసంగాలు వింటుందా? బోరట్టొద్దు, దేవుడికి అది ఇస్తున్నాను తెలీదా? అంటే దేవుడు ఎన్ని చెప్పని నాకు అనవసరం, ఎదుటివారి పాపాల కోసం వద్దురా అన్నాడు. అవునా? అన్నాడు అనలేదా? ఎందుకు? నీకు అర్హత లేదు, నువ్వు వీలైతే క్షమించు, సరిచేయి, నువ్వు సరిగా ఉండు, ఎదుటి వాడిని ఆడిని బజారుకి ఏడ్చుకో. ఎన్నో ప్రసంగాలు వింటాం. ఈ చెవితో విని దేవుణ్ణి నీ దిక్కున్న చోట చెప్పుకో, మా పని కానీ మళ్ళీ నీ దగ్గరికి వస్తాం, ఆదివారం మళ్ళీ వచ్చి కూర్చుంటాం. తెలుసా నీకు? అంటే దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? అదే నేను చెప్పింది నువ్వు వింటున్నావు, మళ్ళీ చేయకుండా మళ్ళీ ఎందుకు వచ్చి కూర్చుంటున్నావు? మేమంతే కదా, మేము వచ్చి కూర్చుంటా వింటాం, నువ్వు చెప్పింది మాత్రం మాదే. దీన్ని ఏమంటారు చెప్పండి? ఎన్నిసార్లు నువ్వు బ్యాగ్ పెట్టి, స్కూలు క్యారేజ్ పెట్టి, వాటర్ బాటిల్ పెట్టి తయారు చేసి పంపిస్తున్నాడు, వెళ్ళి చెట్టు కింద కూర్చొచ్చేస్తున్నాడు అనుకోండి. ఓ రోజు వార్నింగ్ ఇచ్చావు, మళ్ళా క్యారేజ్ పట్టుకెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొచ్చేస్తున్నాడు, స్కూల్లో కూర్చోకుండా. అప్పుడు ఏం చేస్తారు మీరు? నా మాట అంటే లెక్కలేదారు నీకు, అసలు నేనంటే విలువ లేదా? ఎన్నిసార్లు ఎలాగ నన్ను నేర్పిస్తా అంటారా? ఇప్పుడు దేవుడు మనకు అన్నీ సెట్ చేసి అన్నీ ఇస్తూ, ఇదిగో ఇలా చేయకండి, ఇవి నాకు ఇష్టం లేదు, ఇదిగో ఇలా చేయండి అని చెప్తుంటే విని కూడా మనం పట్టించుకోవట్లేదంటే, విని కూడా నిర్లక్ష్యంగా ఆయన కళ్ళ ముందే మనం ప్రవర్తిస్తున్నామంటే దీన్ని ఏమంటారు? తిరుగుబాటు. ఇలా ఎవరైతే ఆయన్ని ప్రతిరోజు ఏడిపిస్తున్నారో, అవునా, దేవుడు కనపడ్డని రాస్తాడు. ఈ పాస్టర్లు ఏం చేస్తారు? దేవుడు నాతో రాత్రి డైరెక్ట్ వచ్చేసాడు రూమ్లో. ఇప్పుడు కనపడ్డని చెప్పాడు కదా, చెప్తున్నావా చెప్పట్లేదు? మనం దేవుడు కనపడ్డని చెప్తున్నావా? అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని చెప్తున్నావా? తెలిసే తెలియదు అలా.
మీరు అలా చెబితే ఎలా మారతారండి? ఏదో ఒకటి చెప్పాలి అలాగే ఉన్నాయని. నువ్వు ఆయన చెప్పినట్టు చెయ్యి, నువ్వేం సొంతగా మార్చేసావు, మారకపోయినా నీకేం నష్టం లేదు కదా. నువ్వు దేవుడు చెప్పినట్టు చేయి, దేవుడు చెప్పినట్టు చేస్తే ఎవడ మారాడండి. మేము అలాగే ఇలా చెప్తేనే ఎక్కువ మంది మారుతున్నారు. అంటే దేవుడు మాటకి లెక్క లేదనమాట. ఇలా మనుషుల ప్రవర్తన చూసి చూసి నేనంటే లెక్కలేనప్పుడు, అదేనా, నా ద్వారా బ్రతుకుతూ, నా ద్వారా తింటూ, నా ద్వారా తాగుతూ నేనంటే లెక్కలేనప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఒకరితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడతాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ముగించేసుకుందాం. దేవుడు నోరు విప్పాడు. ఇక్కడ ఎవరి విషయంలో నోరు విప్పాడు? ఇదిగో నా ద్వారానే బ్రతుకుతున్నానని తెలుసు, నేనే దేవుడిని అని తెలుసు, నేను ఇవన్నీ ఇస్తున్నానని తెలుసు, నేను ఏం చెబుతున్నానో నాకు ఏది ఇష్టం లేదో కూడా తెలుసు. అయినా సరే నా మాట లెక్క లేకుండా నా మీద తిరగబడుతున్న మనుషుల కోసం ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి ఒకసారి నా మాట విని. ఎందుకంటే నీ మీదే కదా ఉన్నారు వాళ్ళు, నీ కళ్ళ ముందు కదా ఉన్నారు. ఆకాశమా, నేను పిల్లలను పెంచి తల్లి గర్భంలో ప్రతి అవయవాన్ని ఇచ్చి, అవయవాల్లో గుండెను పెట్టి దానికి చప్పుడునిచ్చి వీళ్ళని చక్కగా పెంచి పోషిస్తుంటే వీళ్ళు ఏం చేశారు? నా మీదే తిరగబడిపోయారు. నా మాట అంటే లెక్కలేదు, నా మాటకి విలువే లేదు అసలు. వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆయన బాధపడుతున్నాడు. ఎద్దు తన కామాన్ని ఎవరో తెలుసట. గాడిదకి తన సొంత వాడిని దొడ్డి తెలుసు. కానీ నా పిల్లలకి నేను చేసిన వీళ్ళకి ఏమి లేదు. అంటే గడ్డి వేసినందుకే ఎద్దుకి ఎవరు తెలుసంట? చిన్న ఎంగులు వేస్తే కుక్క కూడా మనకు తెలుసు. నా ఇంటి దగ్గర కుక్క ఉంటుంది, నేను వెళ్ళి వెంటనే పరిగెత్తుకొచ్చి నా బూట్లు నాకుతుంటుంది. ఎందుకు? మా వాడు వచ్చాడండి. దానికి అవమానం. మా అమ్మోళ్ళైనా తర్వాత చూస్తాను నేను, ముందు ఏది వచ్చేస్తుంది? కుక్క వచ్చేస్తుంది. నేను చిత్రం. జంతువులకైనా ఈ చిన్న చిన్న మీరు వేసిన ఎంగులు వేసినందుకే మీ మీద ఏమని తెలుసు? నా బాస్ తండ్రి అని తెలుసు. గాడిద కూడా తన యజమాని దొడ్డి తెలుసంట. కానీ నేను ఇవన్నీ పెట్టి పోషిస్తున్న వీళ్ళకి మాత్రం తెలియలేదు అసలు. దుష్టులు, పాపిష్టి జనం, ఆ కింద ఎడతాడు వాళ్ళని. పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు శ్రమ అని చెప్పి 5వ అధ్యాయంకి వచ్చినప్పటికి ఏమన్నాడు? ఇప్పుడు వీళ్ళు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు నా ద్వారా దెబ్బలు తింటారని చెప్పి ఎప్పుడైతే ఈ ప్రకృతికి చెప్పాడు ఈ బాధనే. ప్రకృతి అంటే ఎవరు? పంచభూతాలు, అవునా? నింగి, నేల, నీరు, నిప్పు. ఈ ప్రకృతి ఈ పంచభూతాలతో కలిసినది శరీరం, అవునా కదా? ఈ పంచభూతాల శరీరం ఉన్నాయి లేవా? నింగి ఉందా లేదా? నింగి అంటే ఏంటి? ఆకాశం అంటే ఏంటి? ఖాళీ, శూన్యం. మనలో శూన్యం ఉందా? ఉంది కాబట్టే తిన్నది వెళ్తుంది, ఉన్నది కాబట్టే నీరు తాగగలుగుతున్నాం. అవునా? ఖాళీ లేకపోతే ఎక్కడికి తాగగలుగుతాం? ఆకాశం ఉంది, నేల ఉందా? ఇదంతా మట్టే కదా దేహం. నీరుందా? రక్తంలాగా ఉంది, నీరులాగా ఉంది. అగ్ని ఉందా? ఉంది. వేడి ఉంది గట్టిగా బతుకుతున్నాం. చల్లబడిపోయిందంటే అయిపోయింది అర్థం. గాలి ఉంది కదా, ప్రతి క్షణం వెళ్తుంది. ఈ పంచభూతాలలో నుంచే తీసాడు దేవుడు ఈ దేహాన్ని. అంటే ఈ దేహం కూడా ఏంటన్నమాట? ప్రకృతే, పంచభూతాలతో మిళితమైనదే, దాంట్లోంచి తీసుకున్నదే బ్రతుకుతుంది తిని, అవునా కదా? ఇప్పుడు ఎవరైతే ఆయన మీద తిరగబడ్డారో, ఎప్పుడైతే ఆయనకు బాధ కలిగి ఉంది, ఎవరితో చెప్పుకుంటున్నాడు ఇప్పుడు? పంచభూతాలు. ఎందుకు చెప్తున్నాడు? ఆత్మగా వాళ్ళని పంపించి వాళ్ళకి సేవలు చేయడానికే కదా మీరు మేము పెట్టాను. ప్రతిరోజు మీరు సేవలు చేస్తున్నారు కదా, నువ్వు నీరు అందిస్తున్నావు కదా, గాలి అందిస్తున్నావు కదా, అవయవంగా నువ్వు పని చేస్తున్నావు కదా, గుండె నువ్వు పని చేస్తున్నావు కదా ఆత్మ కోసం. కానీ అదేం చేశాడు? నా మాట లెక్కలేదు, నా మాట విలువే లేదు అసలు. తిరగబడిపోతున్నాడు. నేను ఎవరో తెలిసి కూడా తిరగబడుతున్నాడు, నా మీద తిరగబడిపోతున్నాడు, నా మీద అటాక్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే ప్రకృతి చెప్పుకున్నాడో, ప్రకృతి ఏమంటది? నువ్వు
వాడికి సేవ చేయమన్నాడు కాబట్టి మేము చేస్తున్నాం. వాడు నీ మీదే తిరగబడితే మేమెందుకు ఆడికి సేవ చేస్తాం? మేము కూడా ఏం చేస్తాం? అటాక్ చేస్తాం. అలాంటి అటాక్లోనే ఏ అటాక్ ఇప్పుడు ఇది? హార్ట్ అటాక్. ఎవడు పెట్టాడు? బలి పెట్టాడు. ఎందుకు హార్ట్ అటాక్ చేస్తుంది మన మీద? నువ్వు దేవుడి మీద అటాక్ చేసావు కాబట్టి గుండె ఏం చేస్తే పోరా అని టక్మని ఆగిపోతాడు. వీడు నీ కళ్ళు నీళ్ళు చెబుతున్నాడు, ఏమవుతాడు? అంతే కదా. చేసినోడు నేను, పుట్టించింది నేను, నీకు అన్ని ఇస్తుంది నేను, నీకు తెలివి ఉండాలా? దేవుడు ఎవరో, ఎవరు నమ్మాలో, ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఏం వింటున్నామో తెలివి ఉండాలా? నువ్వు తెలివి లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే గుండె ఏమంటుంది? ఈ బచ్చాగాడికి నేను ఏమి పని చేయను బాబు, నిన్ను మహిపరిస్తే నేను పని చేయదును. నీ మీద అటాక్ చేసేటాడు, నేను ఆడికేం చేస్తాను ఇప్పుడు? అటాక్. ఎందుకు గుండె చెప్పులు లాగిపోతున్నాయి? దేవుడి మీద మనిషి అటాక్ చేస్తున్నది కాబట్టి. ఒకడే అటాక్ చేసాడు అనుకోండి, గుండె ఆగిపోద్ది, గుండె అటాక్ చేస్తుంది. ఊరంతా అటాక్ చేసింది అనుకోండి, అగ్ని అటాక్ చేస్తుంది. అవునా? ప్రకృతి. సొదొమ గొమొర్రా ప్రజలు దేవుడి మీద ఏం చేశారు? దేవుడిని లెక్క చేయకుండా తిరిగిపోటు చేశారు. ఏమి అటాక్ చేసింది వాళ్ళ మీద? నోవహు కాలంలో మనుషులంతా అటాక్ చేశారు. అవునా? చెప్పాడు, అందరికీ చెప్పాడు, ఇదిగో దేవుడు ఉన్నాడు, నమ్మునోళ్ళ వాళ్ళలోకి వచ్చేయండి. చెప్పించడం లేదా? ఎవడన్నా మారాడా? ఊరుకవా, ఊరికి బుర్ర లేకుండా చెప్తున్నాం. తిరగబడిపోయారు, అపహాస్యం చేశారు. కళ్ళ ముందు జంతువులు వెళ్ళిపోతున్నా కూడా లెక్క చేయలేదు. ఆకాశమా వింటున్నావా, చూసావా? నా మీద తిరగబడిపోయి నేను చెప్తున్నా కూడా నా మాట నువ్వు నీ మాయ తిరగబడితే మేము ఎందుకు సేవ చేస్తాం? అంతే. వర్షం ఏం చేసింది? 40 రోజులు అటాక్ చేసింది. ఎవరి మీద? మొత్తం సర్వనాశనం అయిపోయారు. 2004లో జపాన్లో నీరు అటాక్ చేసింది, సునామీ. అవునా? వైజాగ్ మీద ఏం అటాక్ చేసింది? గాలి అటాక్ చేసింది, హుదూద్. ఎన్ని విపత్తులు జరుగుతాయి చెప్పండి. ప్రకృతి వైపు ఎక్కువ మంది ఉంటే ప్రకృతి ఎంత అటాక్ చేస్తుంది. లేదా ఆడొక్కడే దేవుడి మీద తిరగబడితే ఆడ అవయవాలే, అదేనా బ్రెయిన్ అటాక్ అంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుడి మాటలు లోబడక, దేవుని మాటలు లక్ష్యక. నీ బోధలు తప్పు, బోధకులకు మరీ కఠినమైన తీర్పు అంటే ఎవడన్నా మారుతున్నాడా? మేము ఇలాగే చేస్తాం, మేము మారం. కరోనా వచ్చి ఎంతమందిని అటాక్ చేసింది? ఎక్కువ మంది ఎవరు చచ్చిపోయారు? పాస్టర్లు చచ్చిపోయారు. అవునా? అర్థమైంది ఎవరికైనా? కరోనా ఆన్లైన్ ఎందుకు అటాక్ చేసింది? నువ్వు దేవుని మీద అటాక్ చేస్తున్నావు కాబట్టి. అవునా? నువ్వు దేవుడి మాట లెక్క చేయట్లేదు నువ్వు. అందుకే ప్రకృతి నీకు సేవ చేయదంటే అటాక్ చేస్తుంది. అది ఇందాక మళ్ళా ఇర్మియా గ్రంథం చివరిగా మళ్ళీ చదువు ముగించుకుందాం. 5వ అధ్యాయం 6వ వచనం. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము, అంటే సింహాలైనా చంపితే, పాములైనా చంపితే, కరోనా వైరస్ అన్నా చంపుతుంది, లోపల నీ గుండె నేను చంపుతుంది. నువ్వు ఎలాగైనా పోతావు. ఎవరి మీద అటాక్ చేస్తే? దేవుడి మాటకు లోపడకుండా తిరగబడింది. అర్థమవుతుంది అందరికీ? అర్థం అవట్లేదా? ఇప్పుడు చెప్పండి, గుండె పోటుకి కారణం ఏంటన్నమాట? దేవుడి మీద. నేను చెప్పేది స్టంట్లు వేయించుకున్న వాళ్ళ కోసం, వాళ్ళ కోసం చెప్పట్లేదు. అటాక్ అయి చచ్చిపోతుంది చూసారా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకు అటాక్ అయింది నీకు? హార్ట్ గుండెపోటు ఎందుకు వచ్చింది? మాట్లాడుతూ చచ్చిపోడు, డ్యాన్స్ చేస్తూ చచ్చిపోడు, పాట పాడుతూ చచ్చిపోతున్నారు కొంతమంది. ఎంత సుఖవంతమైన మరణమని అనుకుంటాం మనం. అవునా? సుఖవంత మరణం కాదు, అటాక్ చేసింది మీద. చెప్పాడా చెప్పలేదు దేవుడు? నిత్యము తిరుగుబాటు చేస్తారు. అందుకే వాళ్ళ గుండెలు ఏమైపోతాయి? కోతిని చూసినా ఆగిపోద్ది, జిమ్ చేస్తాను ఆగిపోద్ది, పెళ్లి చేసుకున్న ఆగిపోతుంది. అవునా? ఒక టీవీ చూస్తూ ఆగిపోద్ది. మన రీసెంట్గా 2 రోజుల క్రితం టీవీ చూస్తూ ఆగిపోద్ది గుండె. మ్యాచ్ గెలవడేమని టెన్షన్ లేకపోతే ఒకటిది, ఎలక్షన్లో ఓటింగ్ రోజున ఆగిపోద్ది కొంతమందిది. అవునా? లెక్కింపు రోజు నీకు టెన్షన్ వచ్చేసి ఎందుకు అంత బలహీనం అయిపోయింది? తిరుగుబాటు చేసావు. దేవుడి మీద లెక్కలేదు. దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు పట్టించుకోవు నువ్వు, దేవుడు లెక్కే చేయవు నువ్వు, దేవుడి మాట అంటే నీకు లెక్కలేదు. అప్పుడు గుండె ఏం చేద్దే? చప్పుడు ఆగిపోతుంది. ఇది డాక్టర్ తెలుసా? ఈసీజీ చేస్తుంటాడు, నీ గుండె కొంచెం బలహీనంగా ఉంది,
తక్కువ కొట్టుకుంటుంది. ఏం చేద్దాం మరి? చివరిగా సామెతల గ్రంథం పరిష్కారం చూసి ముగించుకుందాం. 4వ అధ్యాయం 20 వచ్చు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 వచ్చు. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి ఆ మాటలను తొలగపోనివ్వకు, నీ హృదయమందు వాటిని దాచుకో. ఎందుకంటే దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఏం ఆరోగ్యాన్ని ఇస్తాయి? దేవుని మాటలను పాటిస్తే నీ గుండెకి అది ఏది నీ మీద అటాక్ చేయదు, సక్రమంగా నీకు సేవలు చేస్తాయి. అవునా? నువ్వు దేవుని మాటలు లెక్క చేయకపోతే నీకెందుకు పని చేయాలి, నీకెందుకు సేవలు చేయాలి? అందుకే నీ మీద అన్నీ తిరగబడతాయి, అన్నీ అటాక్ చేస్తాయి. బతకాలనుకున్న నీ వల్ల అవ్వదు. అర్థమవుతుందా? దేవుని మాటలకే లోబడి దేవునికి విలువ ఇవ్వాలి. దేవుడు నిన్ను బతికించాలనుకుంటే నువ్వు ఏది నిన్ను ఆటంకపరచదు. అదేనా? అలాగని మెడిసిన్స్ వాడొద్దా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా, అది చెప్పట్లేదు నేను. మన కాలేబు గారు జామాకులతో ఆరోగ్యం అని చెప్తున్నారు. ఆ జామాకుల్లో ఆరోగ్యాన్ని పెట్టింది ఎవరు? అంతే కదా. దేవుని మాటకు లోబడితే అది చక్కగా నీకు పనిచేస్తుంది. దేవుని మాట లోబడిపోతే నువ్వు స్టంట్లు ఎంచుకున్నా పనిచేయదు. అంతే అంతే కదా. ప్రకృతిలో ఉన్న ప్రతి మెడిసిన్ దేవుడిచ్చిందే. దేవుడిచ్చింది ఊరికనే ఇవ్వలేదు, అది ఆరోగ్యం కోసం ఇచ్చాడు. అవునా? అవి వాడాలి మనం. కానీ దేవుణ్ణి పక్కన పెడితే ఆడ పుత్తిన రాజ్ కుమార్ అతను వాడి అన్ని కాస్ట్లే కదా, మంచి ఆహారం తింటాడు. కానీ ఎందుకు ఆగిపోయింది? అసలైనది లేదు. ఎవరు? దేవుడు లేడు. దేవుడు మాట లెక్కలేదు. ఆడు దేవుడు నమ్మితే సరిపోదు కదా. ఈయనైనా దేవుడు అని తెలుసుకోవాలి కదా. నువ్వెన్నో మంచి కార్యక్రమాలు చేస్తే సరిపోదు. ఇది దేవుడి దృష్టిలో మంచిదేనా కాదా? అసలు దేవుడిని పక్కన నువ్వేం చేసినా ఉపయోగం లేదు. అలాంటి దేవుడిని మాటలు మనకు దొరికాయి. ఈ మాటలు మీరంతా జాగ్రత్తగా వింటూ మీరు భద్రం చేసుకుంటే గుండెపోటు వచ్చి లక్షలు ఖర్చు పెట్టి నాశనం అవుతుంటారు. అవునా? అటాటకు వచ్చిన ఎంత డబ్బు అవుతుందో తెలుసు కదా. అది వచ్చి లక్షలు తగలేసే కంటే అసలు ఎందుకు వస్తుందో తెలిసి చెప్పాడు దేవుడు. నువ్వు ఆ దేవుడికి లోబడిపోయి ఆయన మాట విన్నావు అనుకో, ఈ బాధ లేదు కదా. అంటే దేవుడి మాటలు ఎంతో గొప్పగా చూడండి. సమాజం ఏమనుకుంటుంది? మత గ్రంథం అనుకుంటాను. డాక్టర్లకు తెలియని విషయం ఇది. అవునా? వాడికి ఎందుకు వస్తుందో చెప్పడం, ఏదో కారణంగా వచ్చిందని వైద్యం మొదలెడతారు తప్ప అసలు ఎందుకు వచ్చింది? ఇదిగో దేవుడు చెప్పాడు. ఇక్కడ దేవుడి మీద తిరగబడుతున్నారు, దేవుడు బలహీనపడుతున్నాడు. దేవుడిని ఆనుకుని ఉంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇస్తే సర్వ శరీరానికి ఏమొస్తుందంట? ఆరోగ్యం, ఆయుష్. కాబట్టి ఆగిపోతున్న గుండె చెప్పులకి కారణం ఏంటి? దేవుడి మీద మనిషి తిరగబడటం, దేవుడిని లెక్క చేయకపోవటం, దేవుడికి ఇవ్వాల్సిన విలువని ఇవ్వకపోవటం. తెలుసుకున్న మనకు కూడా ఏముంది? గుండె ఉంది కదా, చప్పుడు చేస్తున్నా కదా. ఆ చప్పుడు చివరి వరకు చేయాలంటే మనం దేవుడి మాటలకి లోబడి ఉండవలసింది. ఉంటారమ్మా? ఉంటే ఉంటారు, లేక ఉండకపోతే మళ్ళీ దినకార్యానికి ఈయనే నన్నే పిలుస్తాడు. అప్పుడు నేను గుండు పుడితే చచ్చిపోయి రానండి, పిడిగిపడి చచ్చిపోయింది ఒక ఆవిడ. నేను రాను బాబు, ఎందుకు వచ్చింది? ఆవిడ అటాక్ చేసి ఉంటుంది, అందుకే పిడిగిపడింది. అదిలే కొబ్బరి సిస్టర్ చచ్చిపోయింది ఒక ఆవిడ. నేను రాను బాబు. దేవుని పనిలో చక్కగా మనకి ముగించుకొని మంచి మరణం రావాలి. అప్పుడు దేవుడు ఉండే మహాలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆయన ఇచ్చిన పనులన్నీ మనం చేస్తే, ఆ పనులు చేసినప్పుడు మనకి ఏమీ బాధలు రావు, అనారోగ్యాలు రావు. హ్యాపీగా మన జీవితం, మనము మన కుటుంబాలు సురక్షితంగా ముందుకెళ్ళిపోతాం. ఆ విధంగా మనం అంతా ఉండాలనే ఇప్పుడున్న దైవజనులు ఇవన్నీ మాటలు చెప్పేస్తుంటారు. విలువైన మాటలు కాదు చెప్పండి. హాస్పిటల్ పాలయ్యి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు తెలుస్తుంది వాటి విలువ. ఆ పరిస్థితి రాకుండానే ఆత్మకి మేలుతో పాటు దేహాన్ని కూడా కాపాడుకునే మంచి మెడిసిన్ దేవుడు మనకు రాయించాడు. ఆ మాటలు చక్కగా విన్న మీ అందరికీ వందనాలు తెలుస్తూ, విన్న ప్రతి మాటను ఆలోచించండి, అర్థం చేసుకోండి, వాటి ప్రకారంగా ప్రవర్తించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, భూమి మీద మనుషుల్లో సంభవిస్తున్న అనేక రోగాలు, అందులో గుండెపోటు సమాజానికి అంతు చిక్కక
ఎందుకు చనిపోతున్నారో, ఎందుకు ఇలా జరుగుతుందో విని విడిచిపెట్టి మూర్ఖులుగా మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా నిన్న మాటల ప్రకారంగా బ్రతికి మీ ద్వారా మేము ఆరోగ్యాన్ని, ఆయుష్యాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఎంతవరకు ఆసక్తిగా మీ మాటలు కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మాటల ద్వారా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ఆయుష్యాన్ని ప్రసాదించండి, మరి ముఖ్యంగా నిత్య జీవాన్ని ప్రసాదించండి. ఇక్కడ మీ కార్యక్రమాలు జరిగిస్తున్న శరణ్ గారిని వారి కుటుంబాన్ని ఆరోగ్యంతో, ఆయుష్తో కాపాడతారని మేము నమ్ముతున్నాం. ఇంకా ఆయన సహకరిస్తున్న అనేక మంది, ఇక్కడ దైవ సేవకులుగా ఉన్న అనేక మంది, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిలో కూడా పేరు పేరుగా జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకుల నుంచి ఆచరణ వస్తున్న కాలేవి గారి వారి కుటుంబాన్ని, అలాగే ఈ సంఘంలో ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా పేరు పేరుగా జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాలతో, ఆయుష్తో నింపి మరింతగా మీ పనులు మేమంతా ముందుకు కొనసాగాలని చూపించమని, రేపు తిరుపతిలో జరగబోతున్న ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా జరిగించమని పెట్టుకుంది. సమస్తం మీ చిత్తాన్ని కాపాడించుకుంటాం. ఈ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వివరించున్నాము పరమ తండ్రి.